ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సో మేడం, ఎన్నికల దగ్గరికి వస్తున్న పరిస్థితి, ఈ సమయంలో రోజా గారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేక ఈవెన్ కుప్పంలో కూడా ఓడిపోతాడన్న భయంతోనే ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళారని చెప్పి ఆవిడ చేసిన కామెంట్స్ ఏవైతే దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, వాళ్ళకి ప్రజల్లో ఏ విధంగా వాళ్ళ వ్యతిరేకత అనేది ఉంది, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ రోజా గారికి అసలు ఆమె సీటే అమ్ముకుంటుందో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామాలకు తెరదీశారు. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందండి, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన పరిపాలన చేయమని 151 సీట్లు ఇచ్చింది, ప్రజలు ఇచ్చింది. మంచి పరిపాలన చేయాలి, ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలి, ప్రజల మన్ననలు పొందాలని ఇచ్చారు. కానీ ఆయన ఏం చేశారు, పవర్ వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ పేరుతో సరే ఇచ్చారు, ప్రజలు ఛాన్స్ తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయండి. అయ్యి వదిలేసి ఏం చేశారు, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడము, లేకపోతే ప్రతిపక్షాల మీద అక్రమంగా అరెస్టులు చేయడము, ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టడము, వీటి మీద పెట్టినటువంటి దృష్టి అభివృద్ధి మీద పెట్టినటువంటి పరిస్థితి అయితే ఏది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 4.5 సంవత్సరాల కాలంలో ఈరోజు ముఖ్యంగా చూస్తే ఆయన మీద వ్యతిరేకత ఉంది అనడానికి ఈరోజు మీరు ఒక్కసారి మనం రోడ్డు మీదకి వెళ్ళి చూసినట్లయితే ఈ గత 15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల వాళ్ళు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్స్ అండ్ పారిశుద్ధ కార్మికులు, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఏదైతే పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు కొన్ని హామీలు ఇచ్చారు గతంలో అవన్నీ నెరవేర్చలేదు కాబట్టే మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చిందనేది ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అందరూ హ్యాపీగా అందరూ కంఫర్ట్గా ఉంటే రోడ్డు మీదకి ఎందుకు వస్తారండి? ఏ విధమైన వ్యతిరేకత ఉంది ముఖ్యమంత్రి గారి మీద? ఆ వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని, తన మీద ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేయటం కోసం ఏదో ఎమ్మెల్యేలను మార్చేస్తే అయిపోతుందని అదొక చీప్ ట్రిక్ అనమాట. ఏదో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉంటారు, అది చాలా మంచి, నాకు బాగా అనిపిస్తుంది ఆ డైలాగ్ చూస్తే. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఎదురోళ్ళ ఇంట్లో బంగారం ఎలా అవుతుందండి? ఇప్పుడు చెత్త అనేది ఎక్కడైనా చెత్తే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పనికి రాకుండా ఈ ఎమ్మెల్యేని తీసి అక్కడ పెట్టేసి ఏదో కొత్త డ్రామాలకు తెరదీసేసి నేను బీసీలకి ఎస్సీలకి అవకాశాలు ఇస్తున్నాను అని చెప్పేసేసి అక్కడ ఉన్న సిట్టింగ్స్ని ఈ 4.5 years కష్టపడ్డ వాళ్ళు అందరినీ తీసేసి ఇదంతా ఒక కొత్త డ్రామాకి తెర తీయటం అంటే డైవర్షన్. నా మీద వ్యతిరేకత లేదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు, ఏదో ఎమ్మెల్యేలను మారిస్తే ఎమ్మెల్యేల వ్యతిరేకతగా చూపించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. అసలు వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. అది కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ముందేంటంటే నేనేదో బయటకు వచ్చాను, నేను ప్రజలకు సంక్షేమం ఇచ్చాను, బాగా అన్ని వర్గాల ప్రజలు నా దగ్గరే ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు మీ దగ్గరే ఉండి మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల వ్యతిరేకత అనేది ఉండరు. 4.5 సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి రోజా కూడా ఏదైతే ఆమె టూరిజం శాఖ మంత్రిగా అయిందనమాట, టూరిజం శాఖ మంత్రిగా అయింది తన సొంత ప్రయోజనాల కోసం, చక్కగా తన ఫ్యామిలీ టూర్స్ కోసం, తన యొక్క విలాసవంతమైన జీవితాల కోసం తప్ప ప్రజలకి ఏం చేసింది? ఈరోజు తన నియోజకవర్గంలో నగరి కాన్స్టిట్యున్సీలో రోజాని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? నిజంగా కరెక్ట్ అయిన పరిస్థితిలో ఉంటే వైసీపీ వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? టీడీపీ వాళ్ళు కాదండి, అక్కడ వైసీపీ వాళ్ళే ఈసారి రోజాకి టికెట్ ఇస్తే మేము చేయమనేటువంటి పరిస్థితి. అసలు ఆమె టికెటే ఉండదనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేటువంటి పరిస్థితి. ముందు ఈసారి ఆ కాన్స్టిట్యున్సీలో, నగరి కాన్స్టిట్యున్సీలో ఆమెకు టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా? ప్రజలు ఏ విధంగా వ్యతిరేకతతో ఉన్నారు? ప్రజల చేత ఎన్నుకోబడి నువ్వు చేసినటువంటి నగరీ కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి అభివృద్ధి ఏంటి? అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసావు? గతంలో జరిగినవి తప్ప టికెట్ మీద కూడా ఆవిడ
ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అవునండి. నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తా, జగన్ గారు ఇచ్చిన ఒప్పినా నేను పార్టీ కోసం కష్టపడతా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, ఆమెకే ఇదేంటంటే తన టికెట్ మీదే తనకి గ్యారంటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము. లేకపోతే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తెలుగుదేశం పార్టీనో ట్రోల్ చేసేసి 4 మాటలు మాట్లాడితే మళ్ళీ జగన్ గారి దృష్టిలో పడితే నాకు ఏదో ఓటిస్తారనే ఉనికితో మాట్లాడుతాను తప్ప ఆవిడ మాటల క్రెడిబిలిటీ ఎక్కడ ఉందండి? ఆ టూరిజం మినిస్టర్గా ఆమె ఏం చేసింది? చక్కగా విలాసవంతమైన ఒక 30 విల్లాలు కొనుక్కుంది, ఒక 20 కార్లు కొనుక్కుంది, ఆడి కారు కొనుక్కొని చక్కగా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి, టూరిజం మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈరోజు సంపాదించుకుంటున్నాననే ధోరణిలో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఆవిడ ప్రభుత్వం పట్ల కానీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల కానీ ఆమె చిత్తశుద్ధితో పనిచేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు రోజా గారి మాటలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం అసలు మాకు లేనే లేదు. ఆమెను ఎవరు పరిగణలో తీసుకుంటారండి? ఆమె ఒక వేస్ట్ ఫెలో, ఏదో చెత్త మాటలు మాట్లాడుతుంటుంది. ఆమెను అసలు మనిషిగా కూడా మేమైతే చూడము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అసలు తనకు లేదు. ఆవిడ బ్రతికెంత? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అసలు లీడర్గా ఎక్కడి నుంచి ఎదిగింది? ఏ పార్టీలో ఉంది తను? తెలుగుదేశం పార్టీలో ఎన్నిసార్లు వర్క్ చేసింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న నాకు లైఫ్ ఇచ్చాడని మాట్లాడింది. ఇదే ఆ రోజు వచ్చేసి మరి రాజశేఖర రెడ్డి గారిని పంచులో కూడా తీసుకొడతా ఉంది. ఈరోజు ఇంకో రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అదే మాట్లాడుతుంది. ఆ మాటలకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉందండి? ఎవరు తీసుకుంటారు ఆవిడ మాటలు? కుప్పం నియోజకవర్గం వెళ్తే అక్కడ చంద్రబాబు గారు ఏంటో, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఏంటో మార్కు కనపడతా ఉంటుంది. ప్రజలు ఆయనకి వరుసగా పట్టం కట్టేటువంటి పరిస్థితి. ఇలా చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి కానీ రోజా మాట్లాడి ఏదో మా యొక్క పొత్తుల గురించి కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి ఆమె మాట్లాడితే ఈరోజు పరిగణలో తీసుకొని ఆమె మాటలు పట్టించుకునే స్థితిలో అయితే మేము లేము. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చక్కటి క్యాడర్ ఉంది, దానితో పాటు ప్రజల యొక్క మన్నన ఉంది. ఈరోజు చూసి ఉంటారు మీరు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి నారా లోకేష్ గారిని, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి రేపు రాబోయేది మీ ప్రభుత్వమే, తప్పకుండా మీ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలే మేము తీసుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతాలతోనే మేము బ్రతికామని ఈరోజు మా దగ్గరకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి. ఏం పర్లేదండి, ఒక 2 months వెయిట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏంటనేది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చేత్కరిస్తారు, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారనేది అతి త్వరలోనే తెలియదు. అంటే అలాగే తెల్లారి లేచిన నుంచి వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనే ఒక సినిమా మీద ఆధారపడినట్టుగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అవునండి. సో దీని మీదే లోకేష్ గారు కూడా ఇందాక మీరేమంటారు? ఇప్పుడు వై నాట్ 175 అంటాడు. ముందు ఆయన పులివెందుల్లో గెలవమనండి. ఇప్పుడు మరి పులివెందుల్లోనే నిన్న మొన్న మీరు సోషల్ మీడియా కానీ అంతా చూసుంటారు ఏ విధంగా ట్రోలింగ్స్ వచ్చాయి ఆయనకు సొంత కడప జిల్లాలో కానీ. పులివెందులు మా అడ్డ అన్న వాళ్ళ దగ్గర కూడా. మరి మీ పులివెందులలోనే అంత ఇదే ఉంది. నీకు అంత భయం లేకపోతే రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్కి డబ్బులు ఇచ్చి, సొంతగా పెట్టుబడి పెట్టించి, సినిమాలు తీయించి, అందులో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నీచంగా చూపించి అంత బాధ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? నిజంగా ప్రజామన్న నుండి ప్రజల చేత మన్నన పొందినటువంటి వ్యక్తివైతే నీకు అంత భయం లేదు. చంద్రబాబు నాయుడు గారిని చూపించి నీ డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీయించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడే అర్థమవుతుంది ఏంటంటే అధికారం కోల్పోతాము, ప్రజలు మమ్మల్ని చేత్కరిస్తున్నారనే విషయం ఆయనకు తెలిసిపోయింది. దానికి రకరకాల మార్గాలుగా ఎమ్మెల్యే మార్చడం ఒక ఎత్తు, ఇంకోటి ఏదో బీసీలని కొత్తగా మేము టికెట్లు ఇస్తున్నామని ఇంకొక రకంగా, ఇలా రామ్ గోపాల్ వర్మతో సినిమా, ఈ వ్యూహం సినిమా చుట్టూ ఏంటంటే డైవర్షన్ తీయడం అదొక ఎత్తు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అతను చేసే ప్రయత్నాలు ఏమీ ఎవరో వినేటువంటి పరిస్థితిలో లేరు. వచ్చేది తప్పకుండా 2 నెలల అయితే తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజాప్రభుత్వంగా పరిపాలన ఇవ్వడం జరుగుతుంది.